ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కృపతో శుభోదయం అనేక ఆధ్యాత్మిక ఉదయకాలపు వాగ్దానపు వర్తమానంతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానపు వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 5:21. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలుగుకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఈ దినాన్ని మాట మన జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయము గాయపరచకుండా నిన్ను చాటును కాపాడే దేవుడు అనే మాటని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రజలు వారి నాలుక లేదా వారి యొక్క మాటల ద్వారా కలిగే నొప్పి నీకు కలగకుండా కాపాడుతాను అని దేవాది దేవుడు ఏ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, మాట ఇస్తూ ఉన్నారు. వారు పలికే సూటిపోటి మాటలు నీకు కలగకుండా కాపాడుతానని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ దినాన్ని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రపంచంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు చాలామంది కోర్టులకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే నోటి మాటల వలన మ్యారేజెస్ బ్రేక్ అయిపోతూ ఉన్నాయి. కేవలము నోటి మాటల వలన ఎన్నో బంధాలు తెగిపోతూ ఉన్నాయి. కేవలము నోటి మాటల చేత ఎన్నో వ్యాపారాలు పడిపోతున్నాయి, పాడైపోతున్నాయి. నోటి మాటలకు రాజ్యాలే కూలిపోతున్నాయి. నోటి మాటలకు అంత శక్తి ఉందా అని అనొచ్చు. నిజమే, అంత శక్తి ఉందని బైబిల్ కూడా మనకి తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మీరు చూడగలిగినట్లయితే నాలుక చిన్నదిగానే ఉంటుంది కానీ దానికి ఉంటున్న శక్తి ఏంటి అన్నది యాకోబు పత్రికలో అక్కడ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనము మాట్లాడుకుంటాము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నాలుక ద్వారా కలిగే ఆ గాయాలు చాలా భయంకరమైనవి. అక్కడ యాకోబు కూడా చెప్తారు, దాని యొక్క మంట చేత, అగ్ని చేత అడవులు కూడా కాలిపోతాయి అన్నట్టుగా. ఈ దినాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని దేవుడు జ్ఞాని గనుక ఆ నాలుక ఎప్పటికప్పుడు చల్లబడడం కొరకు చుట్టూ అన్ని పళ్ళు పెట్టి మన నోటిలో ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని పళ్ళు పెట్టి ఆ మధ్యలో లాలాజలము మధ్యన ఈ నాలుకను పెట్టారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాలుక చల్లగా ఉండడానికి. అది వేడెక్కింది అని అంటే మనుషులని అనేకమైన విధములుగా ఆ మాటల చేత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నరం లేని నాలుక నరులను బాగా బాధిస్తుంది అన్నది ఒక సామెత కదా. మాటలు మనిషిని నిలబెట్టగలవు, అలాగే పడగొట్టగలవు కూడా. కత్తిపోటి మాటల వలన కదా మనం ఉంటాము. అలాంటి మాటలు వింటున్నప్పుడు ఆ కత్తిపోటి మాటలు ఎట్లాంటివి అని అంటే, ఒక కత్తితో ఒక మనిషిని పొడిస్తే ఎంత బ్లీడింగ్ వస్తుందో, ఎంత బాధపడతారో, ఆ నోటి మాటల చేత కూడా ఆ హృదయము అంత గాయపరచబడతా ఉంటుంది. ఈ దినాన్ని ప్రభు అంటున్నారు, నీ హృదయము గాయపరచకుండా నిన్ను చాటున కాపాడుతాను. అలాంటి మాటల నుండి నేను నిన్ను ఏం చేస్తాను, కాపాడుతాను అని ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. కష్టాలు, ద్వేషాలు కదా, ద్వేషాలు ఉంటున్న వారు దురాత్మ చేత నడిపింపబడుతూ ఉంటారు. అందుకే వారు మాటలు కదా ఇలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి అని అంటే శాపవచనాలే వాళ్ళు పలుకుతూ ఉంటారు. అదే దేవుని చేత, ఆత్మ చేత నడిపింపబడిన వారైతే దీవెన, ఆశీర్వాదపు, ప్రోత్సాహపు మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ దినాల్ని మనం చూస్తూ ఉంటాము. దురాత్మ చేత సంబంధమైన, చీకటి సంబంధమైన జీవితాలు కలిగిన వారు శాపవచనాలు మాట్లాడుతూ ఉంటారు.
ఈ సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది కాల సమయంలో విలియం కేరీ గారు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక గవర్నర్ గారు ఒక సతీమణి ఆ సభలో అందరూ చూస్తూ ఉండగా విలియం కేరీ గారిని పిలిచి, నీవు చెప్పులు తయారు చేసేవాడు కదా అని ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళందరి ముందు హేళన చేయాలని ఆమె ఆశపడి అట్లాగా మాట్లాడారు. ఎందుకు అనంటే బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ వచ్చి భారతదేశాన్ని నూతన పరుస్తాం, ప్రజలకు సత్యాన్ని తెలియజేస్తూ ప్రేమ పంచుతూ క్రీస్తుని ప్రేమని పంచుతూ ఉండడము బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. కనుక బ్రిటిష్ అధికారులు చాలామంది మిషనరీస్ని భారతదేశానికి రావడానికి ఒప్పుకోలేదు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఈ గవర్నర్ గారి భార్య కూడా. అందుకని విలియం కేరీ గారిని ఆ దినాన్ని అందరి ముందు ఆ సభలో అవమానపరచడం కొరకు అలాగా నీవు చెప్పులు తయారు చేసేవాడు కదా అని అన్నప్పుడు విలియం కేరీ గారు చక్కగా ఆయన నిలబడి, అమ్మా, నేను చెప్పులు తయారు చేసే అంత జ్ఞానము కలిగిన వాడిని నేను కాదు. చెప్పులు తెగిపోతే వాడిని కేవలము నేను రిపేర్ చేయగలుగుతానంతే, కొట్టగలుగుతానంతే అని చెప్పినప్పుడు అందరూ ఆ సభ అంతా కూడా మౌనమైపోయింది. ముందు గవర్నర్ గారు భార్య, నువ్వు చెప్పులు కుట్టేవాడువు కదా, చెప్పులు తయారు చేసేవాడువు కదా అని అన్నప్పుడు అందరూ హేళనగా ఆయన చూసి నవ్విన వారు. ఎప్పుడైతే విలియం కేరీ గారు తను తాను తగ్గించుకొని, నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, ఆ చెప్పులు పాడైపోతే వాటిని రిపేర్ చేస్తాను, కుట్టడం వరకే నాకు వచ్చు, తయారు చేసేంత జ్ఞానం నాకు లేదు అని తగ్గించుకొని ఎప్పుడైతే మాట్లాడారో ఆ సభ అంతా కూడా మౌనమైపోయింది. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఉదయకాల సమయంలో చెప్పేది ఏమిటి అని అంటే, నీవు ఒక మెట్టు తగ్గడములో తప్పేమీ లేదు. ఆ దినాన్ని విలియం కేరీ గారు తగ్గడాన్ని బట్టి ఆయనలో ఉన్న దైవభక్తి, ఆయన నీతి జీవితము, పరిశుద్ధత, ఆయన గొప్ప సమర్పణ వాళ్ళందరికీ అర్థమైంది. ఈ దినాన్ని మనం కూడా కొన్నిసార్లు తగ్గడంలో తప్పేమీ లేదు. మనం వెళ్ళే పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్స్లో కానీ, సంఘములో కానీ తగ్గించుకోగలిగితే ఒక రోజున దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తారు. దేవుడు హెచ్చిస్తే ఎవడు ఆపలేరు. దినాన్ని ప్రభు మాటని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ మాట, నీ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటున కాపాడుతానని చెప్తున్నారు. నీ హృదయము గాయపరచకుండా నిన్ను చాటున కాపాడుతాననే దేవుడు నీతో ఉండగా నీకు భయమేంటి? ఈ దినము నిన్ను తగ్గించుకుంటూ నువ్వు ముందుకెళ్ళు, దేవుడు నిన్ను కాపాడబోతున్నారు. నరులు నోటి ద్వారా వచ్చే ఏ గాయపు మాటలు నీకు కలగకుండా ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అట్టి దీవెన ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానముగా ఇస్తున్నారు. శ్వాసించి ఆ మాటని నమ్ముతూ ఆ వాగ్దానంను బట్టి ముందుకు సాగు. ఈ దినము నువ్వు చేయు ప్రతి ప్రయత్నములోనూ దేవుడు నీకు తోడుగా ఉండి శుభము, జయము, దీవెన అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి వందనాలు నాయనా, నీ బిడ్డలకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనాలు. నువ్వు మమ్మల్ని భద్రపరిచే దేవుడివి. మా హృదయములు నాయనా తండ్రి గాయము కలగకుండా చాటును కాపాడే దేవుడు అయినా నీవు ఉన్నవాడువు అనువాడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడివి. ఈ దినము నీ బిడ్డలు వెళ్ళే ప్రయాణములోను, చేసే శుభకార్యాల్లోనూ, ప్రయత్నం అన్నట్లోనూ నీ తోడ్పాటును అనుగ్రహించి ఏ శత్రు భయము బిడ్డలకు కలగకుండా, ఏ అయినా తండ్రి ఎటువంటి దురాత్మల యొక్క అపశకునపు మాటలు నీ బిడ్డలకు తగలకుండా నువ్వు భద్రపరుస్తానన్నావు. అట్టి కాపుదల బట్టి బిడ్డల్ని ధైర్యపరిచి భద్రపరిచి శుభము, దీవెన దయచేసి ఈ దినము బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మీ తోడ్పాటు ఇచ్చి వారు చేసే ప్రార్థనలు మీరు అంగీకరించి శ్రేష్టమైన దీవెనల చేత నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు, మీ కుటుంబాలకి ఈ ప్రయాణంలోనూ ఈ పనుల్లోనూ తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శుభోదయం.